నమస్కారం. భగవాన్ శ్రీ రమణ మహర్షి 144వ జయంతి సందర్భంగా భక్తి టీవీ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అరుణాచలం ఈ పేరు చెప్పగానే చాలా మందికి అరుణాచలేశ్వరుడు, గిరి ప్రదక్షిణ గుర్తుకొస్తాయి. కానీ ఆ శివయ్యతో పాటు భక్తుల మదిలో ప్రత్యక్షమయ్యే రూపం భగవాన్ రమణ మహర్షి. చేతిలో ఓ ఊతకర్ర, ఒంటిపై ఓ చిన్న గోచిగుడ్డతో అరుణాచల వీధుల్లో నడయాడిన నిరాడంబర జ్ఞానయోగి ఆయన మహత్యాలు చూపలేదు, మంత్రోపదేశాలు చెయ్యలేదు. ఆయన చేసిందల్లా భక్తులను సన్మార్గంలో నడవమని చెప్పారు. చెప్పడమే కాదు, ఆచరించి చూపారు. అందుకే దశాబ్దాలు గడిచిన రమణ మహర్షిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు అనుసరిస్తున్నారు. రమణుల జయంతి నేపథ్యంలో భక్తి టీవీ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇదే. అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో నడుస్తున్నప్పుడు అగ్నిలింగం తర్వాత తారసపడుతుంది రమణ మహర్షి ఆశ్రమం. అది ఆశ్రమం అనడం కంటే మనస్సుకు స్వాంతన చేకూర్చే ధ్యాన మందిరం అనొచ్చు. ఈ ప్రదేశంలోనే భగవాన్ రమణులు నడయాడారు, భక్తులను అనుగ్రహించారు. 17 ఏళ్ల వయస్సులో మొట్టమొదటిసారిగా అరుణాచలానికి విచ్చేసిన రమణ మహర్షి జీవన చరమాంకం వరకు అరుణగిరి పాదాల చెంతనే గడిపారు. అరుణాచలం ఈ క్షేత్రం గురించి తెలియని వారే లేరు. శివుడు అరుణాచలేశ్వరుడై వెలిసిన ఈ అగ్నిలింగ క్షేత్రానికి భక్తులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. పున్నమి వెలుగులలో లక్షలాది మంది గిరి ప్రదక్షిణలు చేసి తరిస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ మార్గంలోనే భక్తులకు తారసపడే ఓ అద్భుత ప్రదేశమే రమణాశ్రమం. ఇదిగో ఇదే రమణుల సన్నిధానం. రమణ మహర్షి ఆశ్రమంలో అడుగుపెట్టగానే మనస్సు తనంతట తానే ప్రశాంతత పొందుతుంది. తల్లి ఒడిలో చేరిన చిన్నారిలా సేద తీరుతుంది. ఆశ్రమ ప్రాంగణంలో అడుగిడగానే ముందుగా మాతృభూతేశ్వరి సన్నిధానం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో మాతృభూతేశ్వరి శివలింగం దర్శనమిస్తుంది. My name is Marian and I'm from Denmark and I've been coming here for the last 20 years. Before I went to Pune, and then after Pune ashram I felt a longing to experience an Indian ashram, and fortunately I was guided to this place. I love sitting in the big hall for 1 or 2 hours a day, and I feel that's somehow my spiritual practice, and it gives me a lot of inner peace and joy. And I have made it my winter place. I'm from Denmark, which is a cold place, so coming here fits very well. So I'm here for 3 months, and it's the most important thing to just be here for 3 months a year for silence, and yeah, it just makes me happy, and it's a great way to spend my retirement time. So yeah. Joy, peace of mind, that's what I can tell you. నిజానికిది రమణ మహర్షి తల్లిగారైన అళగమ్మ సమాధి మందిరం. ఈ సమాధి మందిర విశేషాలు తెలుసుకోవడానికి ముందుగా రమణుల జీవితం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. 1879 డిసెంబర్ 30న ఆరుద్ర దర్శన మహోత్సవం జరిగిన మరుసటి రోజున పునర్వసు నక్షత్ర ఘడియల్లో రమణులు జన్మించారు. ఆయన పూర్వాశ్రమనామం వెంకటరామన్. తల్లిదండ్రులు అళగమ్మ, సుందరయ్య అయ్యర్. బాల్యంలోనే తండ్రి మరణంతో మధురైకి సమీపంలోని తిరుచిలిలోని మేనమామ ఇంట పెరిగారు. అయితే ఆత్మజ్ఞానం,
ఆధ్యాత్మికత వైపు వెంకటరామన్ అడుగులు వేయడంతో 1896లో ఇల్లు విడిచి అరుణాచల క్షేత్రానికి చేరుకున్నాడు. అప్పుడాయన వయస్సు కేవలం 17 ఏళ్లు. నాటి నుంచి అరుణాచలమే ఆయన శాశ్వత నివాసమైంది. ధ్యానం, మౌనమే ఆయన నేస్తాలయ్యాయి. బాలుల్లోని తేజస్సును చూసి స్థానికంగా ఉన్న శేషాద్రి స్వామి ఆయన్ను చేరదీశారు. క్షేత్రానికి చేరుకున్న 4 ఏళ్ల తర్వాత అరుణగిరిలోని వివిధ గుహల్లో నివసించారు. వాటిలో ప్రధానమైంది విరూపాక్ష గుహ. ఈ గుహలో రమణుల వారు 17 ఏళ్ల పాటు నివసించారు. 1907లో ఆయన్ను భక్తులందరూ బ్రాహ్మణ స్వామిగా పిలుచుకునేవారు. అదే ఏడాది నాయనగా ప్రసిద్ధులైన కావ్యకంఠ గణపతి ముని రమణుల్ని దర్శించిన అనంతరం భగవాన్ రమణ మహర్షి అని తొలిసారి పిలిచారు. నాటి నుంచి అదే ఆయన పేరయ్యిందే. 17 ఏళ్ల పాటు విరూపాక్ష గుహలో నివసించిన రమణులు 1916లో ఇంకొంచెం ఎత్తులో ఉన్న స్కంధాశ్రమానికి చేరుకున్నారు. ఇక్కడే 7 ఏళ్ల పాటు నివసించారు. స్కంధాశ్రమంలో కూడా ఇప్పటికీ రమణుల ఆనవాళ్లు అనేకం కనిపిస్తాయి. మేము దాదాపుగా ఇక్కడికి ఒక 10 సార్లు రావచ్చు. మేము అయ్యప్ప మాల వేసిన ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము. అయితే గత 2 సంవత్సరాలకెళ్ళి యూట్యూబ్లో చాగంటి కోటేశ్వరరావు కానీ శ్రీనివాస్ శర్మ కానీ చెప్పేటటువంటి ప్రవచనాలు విని ఈ గిరి ప్రదక్షిణ మనం కూడా చేయాలనే ఉద్దేశంతో గతంలో జనవరి నెలలో వచ్చినాము. తర్వాత ఆ జనవరిలో వచ్చినప్పుడు ఈ ప్రదక్షిణ చేస్తుంటే మాకు మా శరీరం పులకరించిపోయింది. అందుకే మళ్ళీ ఏం చేసినాం అంటే మళ్ళీ ఆగస్టులో చేసినాం. ఇప్పుడు కూడా అదేవిధంగా రావడం జరిగింది. అందులోనే భాగంగా ఈ రమణ మహర్షి ఆశ్రమం అనేది ఉంది. ఈ రమణ మహర్షి ఆశ్రమంలో చూస్తే ఒక భారతదేశంలోకి వెళ్ళే కాదు, యావత్ ప్రపంచంలోకి వెళ్ళి కూడా చాలామంది విజిటర్స్ వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తారు. ఇక్కడ మనము ధ్యానం చేసేటంతసేపు అసలు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది ఈ ప్రశాంతత కోసమే విదేశాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు. రమణులు స్కంధాశ్రమంలో నివసించే సమయంలోనే ఆయన తల్లి అళగమ్మ కూడా వారితో పాటు నివసించారు. ఋషిగా మారిన తన కొడుకుకు ఆహారం వండి పెట్టేవారు. 1922లో అస్వస్థకు గురైన అళగమ్మ మరణించారు. అరుణగిరిపై అంత్యక్రియలు చేయకూడదనే నియమం కారణంగా రమణులు కొండ దిగువన ఉన్న ప్రదేశానికి చేరుకుని తల్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ ప్రదేశమే నేడు రమణాశ్రమం కాగా మనకు మొదటగా దర్శనమిచ్చేదే అళగమ్మ సమాధి మందిరమైన మాతృభూతేశ్వరి సన్నిధానం. మాతృభూతేశ్వరి సన్నిధానంలోని శివలింగాన్నే రమణులు స్వయంగా ప్రతిష్ఠించారు. తల్లి అంటే సాక్షాత్తు జగన్మాతని విశ్వసిస్తారాయన. అందుకే మాతృభూతేశ్వరి సన్నిధిని నిర్మించారు. మాతృభూతేశ్వరి సన్నిధి నుంచి ముందుకు రాగానే రమణుల సమాధి మందిరం దర్శనమిస్తుంది. My name is Ellie Pearl. I come from Greece. My experience with Ramana has been really unique. Pretty much when I started reading his books, it felt like the books were reading themselves, and it was really my own voice that I was listening coming from inside. So I wasn't really actually doing any of the reading.
And there was a very intense period that I dived into it, and it was fire. And I was just reading. And then it's almost as if everything kind of subsided and got digested on their own, and everything stopped, and there was this beautiful peace. And it's almost as if life has stopped, and out of that, it was not a wanting. I never actually wanted to come here, or I didn't not want to come here either. I was completely neutral about it. So I just found just something pushing me here. And I didn't even say yes, I followed the force, I followed the drive, so I found myself in Tiru, in Arunachala, in the ashram. And it instantly felt like home. It felt like home even before coming here. And when I came, it was my first time in India as well. It was pretty much exactly what I've been feeling in my heart in this place as well. And it's almost, it's not almost as if it was, that this silence that was revealing itself slowly got manifested in such an abundant, rich way. It's almost as if it was an explosion, like the person started to just get cleansed of personhood, and it was just this rich, loud silence, this peace, this ananda, if you want. And it all felt right, although I have no clue what's going on. I did not know what brought me here. I still do not know what's happening. I just know that it feels right in my heart, and after a very brief time that was really, really intense, because I so chose it to be, I found myself even getting the opportunity to stay longer, no longer as a tourist, because this is exactly how I felt, that it was home. So the conditions matched themselves to what I was already feeling inside. And here I am again, and here we are. And it feels like the end of the world, the false world, if you want, from before. And it feels like once somebody taps into the heart of what is going on and stop asking questions and listens to what already is, it's not even that there are answers, just everything stops, and it's almost as if everything begins, like the actual life starts. This is how I've been feeling, and ever since I've been here, and more that I am here, I find new ways that I'm being helped. Like, for example, puja I've never experienced before, and I found that the elemental essence of it somehow works in its way. I do not know how. And just even feeling myself in the space with all the people that come here with open, definitely minds, but most importantly hearts, is absolutely medicinal, and it's just cleansing and purging of everything that is false and doesn't need to be there. So thank you, Ramana. Thank you. 1902లో నేనెవర్ని అనే చింతనకు రమణులు తొలి ఉపదేశాన్నిచ్చారు. దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చినా ఆయన ఆత్మజ్ఞానం ఎప్పుడూ చెక్కు చెదరలేదు. లక్షల విలువ చేసే కానుకలను ఆయన ముందుంచినా ఎప్పుడూ వాటి వంక చూడను కూడా చూడలేదు. జీవన పర్యంతం వరకు కౌపీనం కట్టుకుని ధ్యానంలో మునిగి ఉండడంతోనే ఆయన అసలైన ఆనందాన్ని పొందారు. 1922 నుంచి ఆశ్రమ కేంద్రంగా భక్తులను అనుగ్రహించిన రమణులు 1949లో క్యాన్సర్ బారిన పడ్డారు. 1950లో ఏప్రిల్ 14వ తేదీన భక్తుల సమక్షంలోనే ప్రశాంత చిత్తంతో అరుణాచలేశ్వరంలో ఐక్యమయ్యారు. రమణులు దేహాన్ని విడిచే సమయంలో అరుణగిరిపై ఉల్కలు రాలిపడడం ఎంతో మంది భక్తులు కళ్లారా చూశారు. రమణ మహర్షి అంతిమ క్షణాలు గడిపిన గది సమాధి మందిరానికి ఎదురుగా ఉంటుంది. Yeah, we are from Czech Republic in Europe.
we are coming to Tiruvannamalai every end of the year when in Europe is Christmas time, and for both of us, it's a place where we can really be with ourselves, where it's silent, and of course we like the teaching of Ramana Maharishi, the Atma Vichara. That's the minor reason why we are coming here. Yes, for both of us, it's important the Atma Vichara, the teaching of Ramana Maharishi. So that's the way how we practice our sitting in the silent here. That's maybe all what I can see about that. ఇదే భగవాన్ రమణ మహర్షి సమాధి మందిరం. మాతృభూతేశ్వరి సన్నిధి పక్కనే ఉంటుంది. ఇక్కడి నుంచే రమణులు తన భక్తులను అనుగ్రహిస్తున్నారు. ప్రత్యేకంగా నిర్మితమైన మండపంలో కమల పీఠంపై శివలింగం దర్శనమిస్తుంది. శివలింగం వెనుకగా రమణుల పంచలోహ విగ్రహం కనిపిస్తుంది. ఈ దివ్య సమాధిని దర్శించడానికే ప్రతినిత్యం లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. Hello, my name is Jeppe. I'm from Denmark, Copenhagen. I'm 25 years old and I came here to visit Arunachala and Ramana Maharshi Ashram. And I had a very beautiful experience here with very peaceful vibrations. I came here to see what is this spirituality and this ashram, and be in the caves of Ramana Maharshi, meditate, and I think it's a wonderful place with the peaceful vibrations. I'm very happy to visit. Thank you. రమణ మహర్షి సమాధి మందిరంలో పూజాధికాల కంటే ధ్యానానికి అధిక ప్రాధాన్యమిస్తారు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సమాధి మందిర ప్రాంగణంలో కూర్చొని కాసేపైనా ధ్యానం చేస్తారు. ధ్యానమే ఇక్కడ మనకు లభించే మహాప్రసాదం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు రమణాయ నమః. శ్రీ గురు రమణుల వారి జయంతి సందర్భంగా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ అరుణాచల క్షేత్రం నుంచి రమణుల వారి గురించి మనం తెలియజేయాలంటే దానికి మనంత శక్తి సామర్థ్యాలు మనలో లేవన్నది మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, హూ యామ్ ఐ, అంటే నిన్ను నువ్వు చూసుకో. ఆ ఒక్కటి తప్ప మనం అన్నీ చేస్తున్నాం. అంటే భగవాన్ రమణుల వారికి పుట్టినరోజు సందర్భంగా మనం ఏదన్నా ఇవ్వాలి, అర్పణ చేయాలి అనుకుంటే మనలో మనం చూసుకుని, మనలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే సరి చేసుకుని, భగవాన్ రమణుల వారు నడిచినటువంటి ఈ ప్రదేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచి, రమణాశ్రమంలో ముఖ్యంగా పాటించవలసింది నిశ్శబ్దాన్ని, మౌనంగా. మౌనం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి పరమశాంతిని అనుభవిస్తూ ఇతరుల శాంతికి భగ్నం లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనం ఆచరిస్తూ ఎదుటి వ్యక్తుల్ని ఆచరింపచేసేటది విధానం అందరికీ పంచేటటువంటి ఆ రమణుల వారి యొక్క తత్వాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ఈ రమణాశ్రమ పరిసర ప్రాంతాలే కాకుండా గిరి ప్రదేశాల్లో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లోనూ మౌనంగా నిశ్శబ్దంగా ఉంటూ రమణుల వారి యొక్క సందేశాన్ని మనం పాటిస్తూ అందరికీ పాటింపజేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అయితే వారి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలంటే ప్రశాంతంగా ఎప్పుడైతే మనలో మనం చూసుకున్నట్లయితే ఆ నిశ్శబ్దాన్ని మనం పొందగలుగుతాం. ఎప్పుడైతే మనం పొందగలిగామో, ఆ పరమశాంతి మనలోనే ఉన్నది ఎప్పుడైతే తెలుసుకున్నామో వారితోటి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. అటువంటి అద్భుతమైనటువంటి రమణతత్వంలో అందరూ తరించాలని, ఆ యొక్క నిశ్శబ్దాన్ని అందరూ పాటించాలని, అందరు హృదయాల్లోకి ఆ రమణ యొక్క కొలువై ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ
శ్రీ గురు రమణాయ నమః. భగవాన్ రమణుల సన్నిధిలో ప్రతిరోజు నిత్య పారాయణాలు జరుగుతాయి. రమణులు రచించిన అరుణాచల పంచకంతో పాటు అరుణాచల శివ అరుణాచల శివ అంటూ అరుణాచల స్తోత్రాన్ని ప్రతిరోజు తమిళ భాషలో పఠిస్తారు. దీన్నే తమిళ పారాయణంగా వ్యవహరిస్తారు. రమణులు జన్మించిన పునర్వసు నక్షత్రం రోజున సమాధి శివలింగానికి ప్రత్యేక అభిషేకం చేస్తారు. రమణ మహర్షి జయంతిని, ఆరాధనోత్సవాలను, అరుణాచల కృత్తికా దీప మహోత్సవాలను, శరన్నవరాత్రుల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో మయూరాలు కూడా పలకరిస్తూ ఉంటాయి. ఆశ్రమ ప్రాంగణంలో కలియిదిరిగే నెమళ్లు భక్తులకు, ప్రత్యేకించి చిన్నారులను ఎంతగానో అలరిస్తాయి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. మాకు అరుణాచలం అంటే ఏంటో తెలియదు. ఇక్కడ రమణ మహర్షి ఉన్నారని కూడా తెలియదు. 1978 సంవత్సరంలో జున్నూరు శ్రీ నాన్నగారు ద్వారా ఆ అరుణాచలేశ్వరుడు గురించి, అరుణాచల రమణ గురించి వినటం జరిగింది. అప్పటి నుంచి మేము 1984లో మొట్టమొదటిసారిగా రమణాశ్రమం వచ్చాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అరుణాచలం రమణాశ్రమం రావటం జరుగుతుంది. వచ్చినప్పుడల్లా 25 రోజులు, 35 రోజులు, 15 రోజులు అలా అకామిడేషన్ ఇస్తూ ఉండేవారు రమణాశ్రమం వారు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా గిరి ప్రదక్షిణ చేయటం, స్కందాశ్రమం, విరూపాక్ష అవన్నీ దర్శించటం అలా ఉంటూ ఉండేవాళ్ళం. ఈ మధ్యన ఇక్కడికి వచ్చి ఉంటున్నాము. రమణాశ్రమం వచ్చామంటే మన పుట్టింటికి మనం వచ్చినట్టుగా ఉంటుంది మాకైతేనే. అరుణాచలేశ్వరుడు అనుగ్రహం వల్ల ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఎంతో ఆనందాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి భక్తులందరికీ కూడా. ఆయన ముఖ్యంగా చెప్పింది అక్షరబ్రహ్మాల గురించి చెప్పారు రమణ మహర్షి. భక్తులు ఆ అక్షరబ్రహ్మాల నిరంతరం పారాయణ చేయటం వల్ల ముక్తి కూడా కలుగుతుందని చెప్పేసి రమణ మహర్షి ఎన్నోసార్లు చెప్పారు. ఆయన ఉపదేశసారంలోని ఉపదేశసారంలో ఉందని ఉపదేశసారం గురించి 30 పద్యాలు చెప్పారు భగవాను. అవన్నీ నిరంతరం మనం పారాయణ చేసుకోవటం వల్ల మనలో కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. అందుకోసం భక్తులందరూ కూడా నిరంతరం అక్షరమణమాల, ఉపదేశసారం నిత్యం పారాయణ గ్రంథంగా చేయవలసిన బుక్స్ అవి. అందుకోసం భక్తులందరూ కూడా దాన్ని ఎంతో ప్రీతిగా, ఇష్టంగా, భక్తిగా స్మరిస్తూ ఉంటే అరుణాచలేశ్వర వైభవం భగవాన్ ఎంతలా మనకు తెలియజేశారన్నది మనకు ఎంతో అద్భుతంగా తెలుస్తుంది. అందుకోసం భక్తులందరూ కూడా అక్షరమణమాల పుస్తకాన్ని, ఉపదేశసారాన్ని కూడా నిత్యం స్మరణ చేయించవలసిందిగా కోరుకుంటున్నాము. రమణాశ్రమం వారు వచ్చిన భక్తులందరినీ కూడా ఎంతో ప్రేమపూర్తిగా, ఎంతో ఆప్యాయంగా భోజనాలు పెట్టడం, టిఫిన్లు పెట్టడమే కాకుండా అకామిడేషన్లు ఇవ్వటం ఎంతో చాలా ఆదరణగా చూస్తారు అందరినీ కూడా. భగవాన్ రమణ మహర్షి ఉన్న టైంలో వచ్చిన వారందరూ ఎంతలా అయితే ఆనందాన్ని పొందారో, ఇప్పుడు వస్తున్న వారందరూ కూడా భగవాన్ లేరు అనే లోపం లేకుండా భగవాన్ సన్నిధిలో ఉన్నాము, భగవాన్ దగ్గరే ఉన్నాము అనే ఫీలింగ్ని ఫీల్ అయ్యి వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అది ఒక అనుభవం అందరికీ కూడా, భగవాన్ సన్నిధికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. భగవాన్ ఎప్పుడు ఎవరికి ఏమీ చెప్పని ఆయన ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేయమని చెప్పారు. ఎందుకు చెయ్యాలి భగవాన్, మీరు అసలు అద్వైతం గురించి చెప్తారు కదా, భగవాన్ గిరి ప్రదక్షిణ ఎందుకు చెయ్యాలి అంటే అసలు రహస్యం చెప్పడం మానేసి భగవాన్ ఏం చెప్పారంటే, 14 కిలోమీటర్లు మీరు ప్రదక్షిణ చేసి వస్తే బాగా ఆకలి అవుతుందయ్యా, 4 ముద్దలు బాగా భోజనం చేయొచ్చు అని కామెడీగా చెప్పేవారు. కానీ లోపల ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, ఒక్కసారి మన ప్రయత్నంతో గిరి ప్రదక్షిణ చేస్తే రెండోసారి మన సంకల్పంతో సంబంధం లేకుండా ఆయన గిరి ప్రదక్షిణ చేయించుకుంటారు. ఆ గిరి ప్రదక్షిణ అంటే సంచార సమాధి అని చెప్పారు భగవాను. అంతేగాని కోరికలు తీర్చే కొండ కాదు ఆయన. మన కోరికలు కోరుకునేవాడు ఎవడైతే ఉన్నాడో నేననేవాడు వాడే దొంగోడు, వాడిని నశింప చేయటం కోసం వచ్చారనమాట అరుణాచలేశ్వరు. అందుకు వచ్చాడనమాట మన కోసం. కొండ 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 అంటున్నారు, అది కొండ కాదు, కరుణా సముద్రుడు అని చెప్పారు భగవాన్. దానికి అక్షరమణమాలలోని ఒక ద్విపది చెప్పారు, గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసి మమ్ము ఏలుము అరుణాచల అన్నారు. గిరి రూపంలో మన కొండ రూపంలో రాళ్ళ గుట్ట కింద కనిపిస్తున్నాడు మనకి, కానీ ఆయన కరుణా సముద్రుడు అంట. ఆయన
దానికి భగవాన్ ఏం చెప్పారంటే కరుణా సముద్రుడని పోల్చి, సముద్రానికి హద్దులు ఉన్నాయి కానమ్మా అరుణాచలేశ్వరుడు అనుగ్రహానికి మాత్రం హద్దులు లేవు అని చెప్పారనమాట. మనం అరుణాచలం కొండ చుట్టూరు తిరిగినా, గుళ్ళోకి వెళ్ళినా, మనం తెలుసుకోవడానికి ఏ లోపాలైతే అడ్డొస్తున్నాయో ఆ లోపాలని తొలగించటమే ఆయన పని అనమాట. అంతేగాని చిన్న చిన్న కోరికలు కోరుకోవడం కోసం మనం ఆయన దగ్గర రాకూడదు. రమణ మహర్షి ఆశ్రమంలో సమాధి మందిరంతో పాటు మరికొన్ని దర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి. ఆయన సేవలో తరించిన లక్ష్మి అనే గోవుతో పాటు కాకి, జింక, కుక్క వంటి మూగజీవాలకు కూడా రమణాశ్రమ ప్రాంగణంలో సమాధి ఉండడం విశేషం. ప్రతిరోజు ఉదయం వేళ రమణాశ్రమాన్ని సందర్శించే భక్తులకు అన్నప్రసాదాన్నిస్తారు. రమణుల తల్లి అళగమ్మ వెలిగించిన నిప్పును ఇప్పటికీ కొనసాగిస్తూ ఆ నిప్పుతోనే ప్రతిరోజు అన్నప్రసాదాన్ని వండుతారు. దాన్నే మాతృప్రసాదంగా కూడా వ్యవహరిస్తారు. రమణ మహర్షి ఆశ్రమంలో ఇంకొంచెం లోపలికి వెళితే రమణులు వినియోగించిన మంచినీటి బావి, ఆయన ఉపయోగించిన వస్తువులతో ఉన్న మ్యూజియం కూడా దర్శించవచ్చు. వీటితో పాటు ఆశ్రమ ప్రాంగణంలోనే ఆయన సేవలో తరించిన అనేక మంది ముఖ్యమైన భక్తుల సమాధి మందిరాలు ఉంటాయి. వీటితో పాటు మూగజీవాలకు కూడా ప్రత్యేకమైన సమాధులున్నాయి. కాకి, జింక, కుక్క వంటి మూగజీవాలతో పాటు లక్ష్మి అనే ఆవుకు ప్రత్యేకమైన సమాధి మందిరం ఉంటుంది. 1926లో ఆశ్రమానికి కానుగ్గా వచ్చిన ఓ లేగదూడకు లక్ష్మి అని రమణుల వారే నామకరణం చేశారు. రమణులకు ఎంతో ఇష్టమైన ఆవు 22 ఏళ్ల పాటు ఆశ్రమంలోనే గడిపింది. 9 లేగదూడలకు జన్మనిచ్చింది. 1948లో రమణ మహర్షి సమక్షంలోనే ప్రాణం విడిచింది. ఆ ఆవుతో రమణులకున్న అనుబంధానికి గుర్తుగా ప్రత్యేకమైన సమాధి మందిరాన్ని నిర్మించారు. ప్రతి ఏటా లక్ష్మికి కూడా ఆరాధనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అరుణాచలానికి వెళ్లిన భక్తులు ఎవరైనా అరుణగిరిపైకి కూడా వెళ్లాలని భావిస్తారు. కానీ ఆంక్షల కారణంగా అరుణగిరిపైకి వెళ్లడం సాధ్యం కాదు. కానీ రమణాశ్రమం నుంచి మాత్రం అరుణగిరిపైకి ఎక్కేందుకు అనుమతి ఉంది. రమణాశ్రమం వెనక నుంచి ఇంతకు ముందు మనం చెప్పుకున్న స్కంధాశ్రమానికి, విరూపాక్ష గుహకు చేరుకోవడానికి మార్గముంది. వాటిని చేరుకోవాలంటే 2 కిలోమీటర్ల పాటు అరుణగిరి కొండను ఎక్కాల్సి ఉంటుంది. స్కంధాశ్రమం వరకు మాత్రమే కొండనెక్కడానికి భక్తులకు అనుమతిస్తారు. స్కంధాశ్రమానికి కాస్త దిగువన విరూపాక్ష గుహ ఉంటుంది. రమణాశ్రమ యాత్రలో తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశాలివి. Yes, my name is David. I am coming from Europe, from Czech Republic, Prague, and I came here for some 5 days. And this week here, nearby Arunachala, is very special because yesterday we had full moon, and I joined this parikrama around Arunachala, so that I had experience of the devotion of the local personals. And tomorrow is another special event. Why actually I came here to pay my respect to Sri Bhagavan Ramana, because tomorrow we have 144th Jayanti of Sri Bhagavan, and yes, he influenced my life very much. I think like 25 years ago, based on his influence, I became lacto-vegetarian. So I think he influenced me very much, and therefore I feel pretty much connection to him. I do practice yoga a lot, and at the end of each day, actually after sadhana, I do also reading his conscious immortality advices for the spiritual seeker. So definitely I do advise everyone to read some answers from Sri Bhagavan, because his advices are priceless. Hari Om.
అరుణాచలానికి విచ్చేసే భక్తులు కూడా రమణాశ్రమంలో ముందుగా నమోదు చేసుకుని వసతి సౌకర్యం పొందవచ్చు. అయితే ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆశ్రమ నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 10 గంటల సమయంలో మాతృప్రసాదం పేరిట కలగూర అన్నం, పెరుగన్నం, ఇడ్లీ వంటి అల్పాహారం, పచ్చళ్లు అందిస్తారు. ఈ భోజనాన్ని స్వీకరించేందుకు స్థానికులు, సాధువులు, యాచకులతో పాటు భక్తులు కూడా నిల్చుంటారు. ఈ ప్రసాదాన్ని రమణ మహర్షి తల్లి అళగమ్మ వెలిగించిన నిప్పుతోనే తయారు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఆమె వెలిగించిన పొయ్యిని ఇప్పటికీ సంరక్షిస్తున్నారు. రమణాశ్రమానికి విచ్చేసే భక్తులకు ఈ ప్రసాదం కూడా ఓ మధుర జ్ఞాపకం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. We are celebrating the 144th Jayanti of Bhagwan Sri Ramana Maharshi. This year also we are celebrating the centenary year of the formation of Sri Ramanashramam. This started in the year 2022 and it is concluding on this Jayanti day on 2023. Ramanashramam, which was established once the mother of Sri Ramana Maharshi was given mukti by Bhagwan Sri Ramana Maharshi on May 1922. For at that time, Bhagwan Ramana Maharshi with his disciples were residing on the hill and Skandashramam. And once the mother was given a burial fitting a Hindu saint, a temple was built over her shrine. And this is when Sri Ramanashramam was established. The ashram has continued to grow and today it is an international organization. It has the shrines of Mathur Bhuteshwara and Sri Ramana Maharshi. We get devotees from all over India and all over the world. People come to perform sadhana, self-inquiry on Atma Vichara. This is a temple of silence. This is the temple of Jnana Marga. భగవాన్ రమణుల జయంతి వేళ మీరు కూడా రమణాశ్రమంలో నడయాడిన అనుభూతిని పొందారు కదా. ఆ దివ్య యోగి అనుగ్రహం మనపై కూడా ఉండాలని, రమణాశ్రమ దర్శన భాగ్యం పదే పదే కలగాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు మరి. నమస్కారం.